ఒక స్టూడెంట్కు ₹1,00,000 సంవత్సరానికి ఈరోజు మనం ఖర్చు పెట్టినా మన విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు ఇంతగా పడిపోవడానికి కారణం ప్రభుత్వాలే కాదు, తెలంగాణ సమాజం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని లోతుగా విశ్లేషించి దీని మీద సమూలమైన మార్పులు తీసుకురావడానికి అవసరమైన ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ప్రక్షాళన మొదలు పెట్టంగానే రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు మాకు రాజకీయంగా ఈ ప్రక్షాళనతో ప్రయోజనమా నష్టమా, ప్రభుత్వం ప్రక్షాళన చేసి ప్రభుత్వం ఏదైనా సాధిస్తే దానివల్ల మాకు రాజకీయంగా నష్టం అనుకొని మనం రాజకీయ నేపథ్యంలో రాజకీయ కోణంలో ఈ ఆలోచనలు చేసినంతకాలం మనం విద్యను ప్రక్షాళన చేసే పరిస్థితులు ఈరోజు తక్కువగా కనిపిస్తున్నాయి. అదే చైర్మన్ సార్. అదేవిధంగా సార్, నేను వచ్చిన తర్వాత స్కిల్ ప్రతి సంవత్సరం కారణం ఏదైనా ఉండొచ్చు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆల్మోస్ట్ 1,10,000 మంది, 1,09,000, 1,10,000 మంది ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తల్లిదండ్రులు తమరు కానీ ఇక్కడ సభలో ఉండే చాలామంది సభ్యులు కానీ ఇంతకుముందు మిత్రుడు భానుప్రకాష్ రావు గారు చెప్పారు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తే పరిస్థితి ఎట్లుంది అనే దాంట్లో నేను కూడా నా దగ్గరకు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చాయా, మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఉద్యోగం ఇప్పించు అని. ఐటీ కంపెనీలు ఇప్పుడు నువ్వు చెప్తే వింటారని. వాళ్ళు ఐటీ కంపెనీల సంగతి దేవుడు ఎరుగు, సివిల్ ఇంజనీరింగ్ ఇతరు చేసిన వాళ్ళని చూస్తే 15,000 ఇచ్చినా పని చేస్తామంటారు. అరే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 10,000-15,000 ఎట్లా పని చేస్తాడని మేస్త్రిని పిలిచి నేను ఇల్లు కట్టుకునేటప్పుడు సూపర్వైజ్ చేయడానికి అడిగితే 60,000 అడిగాడు. మేస్త్రి 60,000 దొరకడం లేదు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మాత్రం 15,000 దొరుకుతున్నాయి అధ్యక్ష. వీటన్నిటిని కూడా నేను పరిగణలోకి తీసుకున్న తర్వాత డిమాండ్ అండ్ సప్లైలో దెర్ ఇస్ అన్ గ్యాప్. ఈ గ్యాప్ ఏంది అని విశ్లేషిస్తే స్కిల్ గ్యాప్, బేసిక్ స్కిల్ లేకపోవడం, స్కిల్ అప్గ్రేడేషన్ లేకపోవడం, డిమాండ్ సప్లైలో చాలా వ్యత్యాసం ఉండడం, విద్యార్థులు ఉన్నారు కానీ అవసరమైన మేరకు ఆ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు మాకు ఎవరు దొరకడం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష.